కార్యక్రమం చేపట్టే ముందు పెద్దలు విజయరామ్ గారు అడగగానే, ఆకుతోట రామారావు గారు అడగగానే నాకుగా ఏమి తోచలేదు ఎలా చేద్దామనేటటువంటిది. వెంటనే నాకు ప్రతినిత్యము నేను సురేష్ ఈ పట్టణంలో ఒకరిద్దరము ఏమనాలా పిచ్చివాళ్ళం అనుకుంటే మాకు మేమే అవహేళన అవుతుంది అనలేము. కానీ ఒక రకమైన డిఫరెంట్ థింకింగ్, అందరూ నడిచే మార్గంలో కాకుండా వీఆర్ వాకింగ్ ఆన్ ఏ డిఫరెంట్ పాత్, అన్ట్రాడెన్ పాత్. ఒక రకమైన ఆ మార్గంలో మేము ప్రయాణిస్తున్నప్పుడు మేమిద్దరం చేదోడు వాదోడుగా సురేష్ ఏం చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది. సురేష్ ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ డీప్గా అయిపోయి నాకంటే ఎక్కువ పిచ్చివాడైనాడు. బట్ నేను ఇంకా కొంచెం బ్యాలెన్సింగ్గా చేసుకుంటూ వ్యవసాయాన్ని వీటన్నిటిని కొంచెం ఆదాయాన్ని కూడా నేను చూసుకుంటున్నాను. ప్రతినిత్యం కూడా ప్రజల కోసము, పర్యావరణం కోసము పరితపించేటటువంటి వ్యక్తి ఈ నల్లగొండ గడ్డ మీద ఉన్నందుకు వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సురేష్. కుటుంబాన్ని లెక్క చేయకుండా, తన ఆరోగ్యం లెక్క చేయకుండా, ఎక్కడ డబ్బులున్నా లేకున్నా ఏ కార్యక్రమమైనా ముందుకు నడుస్తూ మరి ఎలాంటి పర్యావరణ హితమైనటువంటి కార్యక్రమము, రైతు క్షేమం గురించి చేసేటటువంటి కార్యక్రమము, ప్రకృతి వ్యవసాయం చేసే కార్యక్రమము ఏది చేపట్టినా తాను ముందుంటూ తనకు డబ్బులు ఎలా వస్తున్నాయో, ఏం భుజిస్తాడో, ఏ గాలి పీల్చుకుంటాడో మరొకరికి తెలియకుండా తనంతట తానుగా కృషి చేస్తున్నందుకు ఒక్కసారి గట్టి చప్పట్ల ద్వారా మరి ఆ మహానుభావుడికి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సురేష్. పొద్దున కొంతమంది అన్నారు తాళంతా ఎగిరిపోయి లాస్ట్ గట్టి గింజలు కొన్నే మిగులుతాయి మధ్యాహ్నం భోజనం తర్వాత అని చెప్పేసి అన్నారనమాట. సో ఇందులో అసలు తాళేం లేదు, అన్ని గట్టి గింజల్లాగానే మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తూ ఉంది. భోజనం చేసిన తర్వాత కూడా ఇంత ఒక్కొక్కరి ముఖాలలో చాలా తేజస్సు, ఆనందం కనబడుతూ ఉంది. జనరల్గా ఆవులిచ్చుకుంటా లేదంటే ఇట్లా నిద్రపోకుండా అట్లా ఉంటారు. అయితే నా ఆరాటం అంతా ఒకటే. మాట్లాడే ముందుగా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, సంస్కారం నేర్పిన సమాజానికి నమస్కరిస్తూ మరొక్కసారి మా రైతు దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇక్కడ రెండు వర్గాలుగా సమాజం విభజించబడి ఉన్నది. ఒకటి ప్రకృతి మీద ప్రేమతోటి, పర్యావరణం మీద ప్రేమతోటి వాళ్ళు సమాజంలో ఎక్కడో దగ్గర వాళ్ళ మనసుకి, వాళ్ళ యొక్క మెదడుకి తట్టినటువంటి ఒక ఆలోచనని పట్టుకొని వాళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారు. ఇంకొక వర్గము కార్పొరేట్ వర్గం. ప్రస్తుతం బ్రెజిల్లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP30 అని చెప్పేసి హై లెవెల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది అక్కడ. ఆ హై లెవెల్ కాన్ఫరెన్స్లో మొత్తం దాదాపుగా 198 దేశాల ప్రధానమంత్రులు, పర్యావరణ మంత్రిత్వ శాఖ వీళ్ళు, పర్యావరణవేత్తలు చర్చిస్తూ ఉన్నారు. ఎలా సస్టైనబిలిటీ ఎలా చేయాలి, ఎలా వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, క్లీన్ ఎనర్జీని ఎలా మనం నెట్ జీరో, ఎప్పటి వరకు మనం నెట్ జీరో సాధించాలి అనేటటువంటి వాటి మీద చాలా వేరుగా రూమ్లలో కాన్ఫరెన్స్లు అవుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చేసేది కూడా అదే పని. కానీ మనం సురేష్ గుప్తా లాగా చాదస్తంగా వెనకట తాతలు వేసినటువంటి బనీని వేసుకొని గోషి పెట్టుకొని ఇది చెప్తే మరి వాళ్ళకు ఎక్కుతుందా? ఎక్కదు. వాళ్ళకి పర్యావరణవేత్తలంటే మంచిగా సూటు బూటు వేసుకొని, టై కట్టుకొని, చేతిలో పెద్ద iPhone 17 16 ప్లస్ అది పట్టుకొని, ఓ ల్యాప్టాప్ పట్టుకొని అక్కడ చేస్తుంటే మాత్రమే వాళ్ళకి ఇది అవుతూ ఉంటుంది. అయితే నేను మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం ఆ పదాలు వాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇక్కడ సాప మీద రాసాం వందే మాతరం ఎట్ 150. ఆ ఎల్లో కలర్ దాంట్లో సుస్థిర వ్యవసాయం COP30. ఏంటి వాళ్ళు అంతా ఐక్యరాజ్య సమితి చెప్తున్నది?
సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి ఒక 17 గోల్స్ ఇచ్చారు. 2015లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ప్లాన్ చేసి ఎప్పటి వరకు సాధించాలనుకున్నారు? సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎవరు చెప్తారు? ఎప్పటి వరకు సాధించాలి? టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా? 2030 వరకు సాధించాలని పెట్టుకున్నారు. మనం 2025లో ఉన్నాం. అది ఫుల్ ఫామ్ తెలియదు, ఎవరికి ఎస్డిజి గోల్స్ తెలియదు, ఏం తెలియదు. కానీ వాళ్ళు 2030లో మేము సాధించేస్తామని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నారు. మనము చేస్తున్న దాన్ని ఐక్యరాజ్య సమితి చేస్తున్నటువంటి కార్యక్రమాలకి అనుసంధానం చేసుకోవాలి. సమయం వచ్చినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు మనం ప్రకృతి వ్యవసాయం అని చెప్తూ ఒకవైపు చెప్తూనే మా వ్యవసాయము సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేటటువంటి పదాలని మనం వాడుతూ ఉండాలి. బయోడైవర్సిటీ అని చెప్పేసి ఒక బోర్డు ఉంటుంది, తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డ్, నేషనల్ బయోడైవర్సిటీ బోర్డ్, సెంట్రల్ బయోడైవర్సిటీ బోర్డ్, ఇట్లా బోర్డులు ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు. మనం వాళ్ళతో కూడా అనుసంధానం కావాలి. ఇప్పుడు అంజిరెడ్డి సార్ గారు చాలాసార్లు అన్నారు నాకు, సురేష్ మా ఫామ్కి ఇప్పటివరకు బయోడైవర్సిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు రాలేదు అన్నారు. కానీ అక్కడ మొత్తం బయోడైవర్సిటీ ఉన్నది. అక్కడ బయోడైవర్సిటీ వాళ్ళ అడ్రస్ తీసుకొని ఆ మేడం ఉండే ఇంతకుముందు రాండమ్మా ఒకసారి విజిట్ చేయండి, ఒక్కసారి చూడండి. జీవ వైవిధ్యం అంటే ఏంటో మీరు పుస్తకాలలో లేకపోతే చెప్పడం కాదు, ప్రసంగాలు ఇవ్వడం కాదు, రాండి అని ఆహ్వానిస్తే కూడా ఇంతవరకు ఎవరు రాలేదు. దట్ ఈస్ ద ప్యాథటిక్ కండిషన్. కాబట్టి మనం ఈ సురేష్ గుప్తా ఒకవైపు గ్రామీణ ప్రాంతాలలో తిరుగుతూ, గోశాలలో తిరుగుతూ, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులని కలుస్తూ, మిద్దె తోటలు పండిస్తున్నటువంటి వాళ్ళని కలుస్తూ, సమస్తం పర్యావరణము అంటే ఒక మొక్కలో, ప్లాస్టికో, నీళ్ళో కాదు, అది ఒక జీవన విధానం అనేటటువంటి ఆ భావనని సమాజంలోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇక్కడ చాలామంది మిత్రులు, ఎంతమంది మీ ప్లేట్ మీరు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నారు? ఒక్కసారి వారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. వాటర్ బాటిల్ ఎంతమంది తెచ్చుకున్నారు? ఒక్కసారి వారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. సమయం ఆసన్నమైంది, లేదు ఇంకా మాటలు లేవు. వాళ్ళు చెప్తా ఉన్నారు సముద్రం మొత్తం కూడా మంచు పర్వతాలు కరిగి సముద్రం కూడా మట్టం పెరిగిపోయి మొత్తం తీర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే ఒక సంకల్పం తీసుకొని, చాలామంది ఎన్ఆర్ఐస్ వచ్చారు ఇక్కడికి, ఇండియా ట్రిప్లో ఉన్నటువంటి వాళ్ళు లండన్ నుంచి, ఎవరు యూకే నుంచి, లండన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇందులో? అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు పొద్దున ఉన్నారు లంచ్ వరకు. అట్లా చాలామంది కూడా వస్తూ ఉన్నారు. దానితో పాటుగా ప్రధానమంత్రి గారు COP26 వేదిక మీదుగా గ్లాస్గోలో ఒక ప్రకటన చేశారు. మిషన్ లైఫ్ అనేటటువంటి ఒక ప్రకటన చేశారు. LIFE లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. పర్యావరణ పరిరక్షణ ఒక రోజు తీసేటటువంటి ర్యాలీ కాదు, అది ఒక జీవన విధానం. ఉదయం లేచిన వెంటనే డిస్ట్రక్షన్ మైండ్తో కాకుండా మైండ్ఫుల్గా ఆలోచించి చేసేదే పర్యావరణ పరిరక్షణ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేశారు. మరి ఈ ఘోషగాడు సుమారుగా 15 సంవత్సరాల నుంచి అదే పని చేస్తూ ఉన్నాడు. మనం ఉదయం లేచినప్పుడు ప్లాస్టిక్ బ్రష్, కోల్గేట్ పేస్ట్ నోట్లో పెట్టుకోకుండా మన చెలకలో ఉన్నటువంటి వేప, కానుగ, జీడి ఆకుతోటి, అట్లా రకరకాలతోటి, గోమయంతో చేసినటువంటి పిడకలతో చేసినటువంటి, ఇది బొగ్గుతో చేసినటువంటి పళ్ళ పొడితోటి మొదలయ్యి రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆల్ అవుట్ కాకుండా మనం గోమయంతో చేసినటువంటి పిడకలని, దోమలని నివారణకి ఏర్పాటు చేసుకునే దాకా కూడా ప్రతి దానిలో మనం ఆలోచించాలి. అక్కడ అన్ని పోస్టర్స్ పెట్టడం జరిగింది, అక్కడ అన్ని రకాల కూరగాయలు డిస్ప్లే చేయడం జరిగింది, చేనేత రాత్నం ఏర్పాటు చేయడం జరిగింది, గో ఆధారితం చేసినటువంటి సబ్బులు ఏర్పాటు చేయడం జరిగింది, బయట స్టాల్స్, చేనేత స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది ఇక్కడ చేనేత వస్త్రాలు ధరించి ఇక్కడ కనపడతా ఉన్నారు. గుప్తా గారు మీకోసం ఇలా మేము చేనేత బట్టలు వేసుకొని వచ్చినామని చెప్తున్నారు, ఖాదీ బట్టలు కుట్టించుకొని వచ్చినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను,
నెక్స్ట్ టైం మీటింగ్కి వచ్చేటప్పుడు చేనేత ఖాదీ అంటే గుప్తగారిలాగా గోషి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, భుజం మీద కండు వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆ ఖాదీ బట్టలని మీకు తెలిసిన ఫ్యాషన్గా కుట్టించుకోండి. టక్ వేసుకోండి ఖాదీ బట్టలది, సూట్ వేసుకోండి ఖాదీ బట్టలది, లేదా స్టైల్గా ఉండాలి ఇక్కడక్కడ చింపుకోవాలనుకుంటే చింపుకోండి, ఏం పర్వాలేదు, ఎక్కడ చింపుకున్నా పర్వాలేదు, అది ఖాదీ వస్త్రం అయి ఉండాలి. దానితో పాటుగా ఈరోజు ఇక్కడ భోజనం కూడా ఎలా ఉంది? భోజనం ఎలా ఉంది? అందులో ఏ కూరగాయ బాగా నచ్చింది మీకు? బెండకాయ. ఎందుకంటే అంజిరెడ్డి గారు మొత్తం ఆ బెండకాయని, ముదిరిన బెండకాయని కూడా మా వాళ్ళు దాన్ని కర్రీ చేసుకొని చాలా దాంట్లో ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఎలా ఉందంటే ఏం చెప్తారు? కమ్మగా ఉంది. కమ్మగా ఉంది అంటే ఇంకా దానికి ఏం ఎక్స్ప్లెనేషన్ లేదు. అంత అద్భుతంగా ఆ బెండకాయ కూర, గోంగూర చట్నీ, గానుగ నూనెలతోటి, ఎద్దు గానుగ నూనెలతోటి దాన్ని వంటకాలు చేయడం జరిగింది. మాకు ఎవరైతే లయన్స్ క్లబ్కి నిత్యం 400 మందికి వంట చేసి పెడుతున్నటువంటి వెంకట్, చాట్ వెంకట్ అంటారు, ఆయన దగ్గరనే ఆయనకు కూడా నేర్పియాలి. అంజిరెడ్డి సార్ బాధ ఏంది? కూరగాయలు పండియాలి, అవి ఎలా తినాలో కూడా నేర్పియాలి. అక్కడ చెమ్మకాయలు పెట్టాము, అక్కడ గోంగూర కాయలు పెట్టాము, అక్కడ ఫ్యాషన్ ఫ్రూటు, ఇట్లా అనేక రకాలైనటువంటి వంటకాలను కూడా ఇక్కడ నేర్పించేటటువంటి ప్రయత్నం. బ్లాక్ రైస్ ఎలా ఉండాలి, రెడ్ రైస్ ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా ఆ నేర్పించి ఇచ్చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే పొద్దున చాలామంది ఇట్లా అన్నారు, సో మీకు అంతా హాల్ అంతా ఖాళీ అయిపోతుంది భోజనం చేసిన తర్వాత, ఎవరు ఉండరు అన్నారు. అలా కాదు, మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు మిలుగుతారు వాళ్ళే అని చెప్పినాం. కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అంగన్వాడీ నుంచి నల్గొండ జిల్లా ఎవరైతే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నారో సుమారుగా 34 మందిని అంగన్వాడీ టీచర్స్ని పంపించారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. విజయరామ్ గారు ఎన్నోసార్లు ఆవేదన పడతారు. వారు గర్భం ఎవరైతే దాల్చి ఉన్నారో అంగన్వాడీ వాళ్ళకి తెలుస్తుంది, ఆశా వర్కర్లకు తెలుస్తుంది, వారికి ఒక మంచి ఆహారాన్ని అందించి ఒక మంచి శిశువుని ఆ తల్లి జన్మనిచ్చే విధంగా చేయాలని చెప్పేసి వారు తాపత్రయపడుతూ ఉంటారు. అట్లా దాదాపు 35 మంది అంగన్వాడీ టీచర్స్ ఇక్కడ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోషణ్ వాటిక అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాది. గవర్నమెంట్ స్కూల్ నుంచి 2 స్టూడెంట్స్ వచ్చారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుంచి వాలంటీర్స్గా చేయడానికి MSW స్టూడెంట్స్ వచ్చారు. దాంతోపాటుగా ఇలా 4th సాటర్డే కాబట్టి బ్యాంకు హాలిడే ఉండడం వల్ల సుమారుగా ఒక 15 మంది SBIలో, భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి SBIలో జాబ్ చేస్తున్నటువంటి, వ్యవసాయం చేస్తున్నటువంటి, ఒక్కసారి లేచి నిలబడాలి SBI ఎంప్లాయీస్, అమ్మ సింధూర మేడం, ఒక్కసారి వెంకట్ గారు, సంపత్, ఇట్లా సంపత్ అక్కడ దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి వారు దేశీయ విత్తనాలను పండిస్తూ ఉన్నారు. సింధూర గారు ఒక ఆవుని కూడా తెచ్చుకోవాలనుకునేటటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నారు. వీళ్ళందరూ ఒక మంచి ఇక్కడ కస్టమర్గా ఉంటున్నారు, పెంచుతున్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి వారికి. ఈ కార్యక్రమంలో కస్టమర్స్ ఉన్నారు. ఇక్కడ మనం బాధపడుతూ ఉంటారు. ఇక్కడ శరత్ గారు ఉన్నారు, వీర్లపాటి శరత్ గారు, ఒక్కసారి నిలబడండి సార్. అంటే పండిస్తే కొనేటటువంటి వాళ్ళు కూడా ఉండాలి. నేను చెప్పేది ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్తానంటే, పండిస్తే కొనుగోలు చేసినటువంటి సందర్భం కూడా జీఈలో చేస్తారు వారు. అట్లా సార్ పెద్దలు చాలా మంది ఉన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు అండ్ శ్రీమతి గారు ఉన్నారు. చాలా మంది పెద్దలు, పుండరీకం గారు, సిరికల్చర్ ద ఫేమస్ పర్సన్ సార్ పుండరీకం గారు సార్, సిరికల్చర్ పట్టుపురుగుల సాగు చేస్తున్నారు. ప్రసిద్ధిగాంచిన రైతు ఉన్నారు. ఇట్లా ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. భగవంత్ రెడ్డి గారు ఉన్నారు, ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, ఆంజనేయ చారి గారు ఉన్నారు, రిటైర్డ్ సర్వీస్మెన్. వారికి 1 నిమిషం అని ఏమైనా తర్వాత మీకు ఇస్తారు. సో ఇలా ఎంతో మంది ఎంతో ఆవేదన కలిగి మార్పు రావాలి, చేయాలనేటువంటి ఆవేదన కలిగిన వాళ్ళు. ఎస్ సార్, మన విజయరామ్. ఎస్ సార్, సేమ్ దాని మీద ఆవులు గోశాలలో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. డాటా నిరంతరం అదే పనిలో ఉన్నారు వారు. 45 గోశాలలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఆ గోశాలలు అక్కడ ఉన్నాయి, రైతులు ఇక్కడ ఉన్నారు. ఇద్దరిని అనుసంధానం చేయాలి. అంటే మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సార్ కూడా విషయాన్ని మరొకసారి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. అంటే ఒక వ్యక్తి తలుచుకుంటే ఎలా అవుతుంది అని చెప్పేసి మీకు ఉదాహరణ. నల్గొండ జిల్లాలో ఏ పరిశ్రమకి ఫేమస్?
ఎక్కువ ఏ పరిశ్రమలు ఉన్నాయి? మిర్యాలగూడలో ఏ పరిశ్రమలు ఉన్నాయి? రైస్ మిల్లులు. నల్గొండ జిల్లాలో రైస్ మిల్లులలో సుమారుగా నాకు తెలిసి 2000 ఆవులు వాళ్ళ రైస్ మిల్లు ప్రాంగణంలో చాతున్నారు. ఒక్కసారి ఆ రైస్ మిల్లర్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. 2000 ఆవులు ఒక్కటే రైస్ మిల్లులో 35 ఆవులు చాతా ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ప్రాంగణం ఉన్నది, అవకాశం ఉన్నది. కాబట్టి ఇట్లా అనేక మంది కూడా ఆవులని సాత్తా ఉన్నారు. చాలామంది ఇండ్లల్లో సాత్తా ఉన్నారు. చాలామంది భక్తులకు నేను చెప్తా ఉన్నాను, గుడికి వెళ్ళి గోశాలల్ని మనం ఏ రకంగా అయితే చేస్తున్నామో, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు దగ్గర మీరు ఆహార పంటలు కొనుగోలు చేయడం కూడా దైవ భక్తే అనేటటువంటి విషయాన్ని భక్తులకు చెప్తా ఉన్నాం. ఇక్కడ వికాస తరంగిని సంబంధించినటువంటి చిన్నజీఆర్ స్వామి ఆశ్రమానికి గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన పంటల్ని సాయిబాబా క్షేత్రానికి విజయరామ్ గారి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే ఎక్కడ శ్రీరామ నవమికి ప్రతి దగ్గరికి కూడా బియ్యం తీసుకెళ్ళి ఇస్తూ ఉన్నాను. నేను అక్కడ అలవాటు చేస్తూ ఉన్నాను, ప్రసాదంగా పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో కాబట్టి ఈ సురేష్ గుప్తా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, మీ గ్రామాలకి నాకు తెలిసిన కొంత జ్ఞానాన్ని వచ్చి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. భారతదేశం అంతా తిరిగి ఏదైతే ఐక్యరాజ్య సమితి చెప్పినటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఈ కామన్ మ్యాన్గా పనిచేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మరొకసారి నాకు మాట్లాడడానికి అవకాశం కల్పించిన పెద్దలకి విన్న మీకు అభినందనలు తెలుపుతూ వివరిస్తూ ఉన్నాను. మీ అందరికీ మళ్ళొక్క చిన్న ఇన్ఫర్మేషన్. జనరల్గా మనం క్లాత్ బ్యానర్ రాయిస్తూ ఉంటాం, కానీ ఈత సాపని పరిచయం చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ఏ ప్రోగ్రాం చేసినా కూడా ఆ ఈత సాప మీద, ఆ ఈత సాప ఎవరు వెళ్ళారు? మా ఊర్లో ఉన్నటువంటి మా బుడగజంగాల సోదరిమణులు. వాళ్ళు ఏంటి, పొద్దున్నట్టు భిక్షాటనకు వచ్చేటప్పుడే సాప అల్లుకుంటూ వస్తారు. వాళ్ళ దగ్గర తీసుకొని మా లోకల్లో ఉన్నటువంటి శేఖర్ ఆర్ట్స్ అనేటటువంటి ఆర్టిస్ట్తో రాయించి తీసుకురావడం జరిగింది. మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సురేష్. మన ఆవేదన, మన ఆందోళన, మన ఆర్ద్రత ఒడిసేది కాదు, తీరేది కాదు. ఓకే, థ్యాంక్ యూ సురేష్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.